ఓకే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నిఫ్టీ చార్ట్లో ఉన్నాం. సో మొన్న మండే చేసిన వీడియోలో చూసారు కదా మీరు, దానికి ఇది కంటిన్యూషన్. సో యాక్చువల్గా చెప్పాలంటే చార్ట్ అయితే ఏం మారలేదు, ఇందులో ఎక్కువగా చెప్పడానికి లేదు. మీరు ఆ ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. ఇది డైలీ చార్ట్లో చూపిస్తున్నాను. మొన్న లెవెల్స్ చెప్పాను కదా మీకు, అదేంటి ఈ ఏరియా దాటాలనుకున్నాం మనం. ఓకే, 24,500 600. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ పైకి వెళ్తుందో మనకు అక్కడ ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఓకే, మార్కెట్ అనేది వేరే. ఓకే, ఇదైతే బుల్ ట్రెండ్ ఏం కాదు. ఓకేనా. సో ఇది అంత పైకి వెళ్ళినా సరే మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక చిన్న గ్యాప్, అది ఫిల్ అవుద్దో లేదో చూద్దాం. ఓకే, డైరెక్ట్గా అయితే పైకి వెళ్దు కదా, కానీ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఏదైతే కరెక్టివ్ రైజ్ అనుకుంటున్నామో, ఈ ఏరియా ఉంది కదా, దీన్ని క్రాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ మనకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇదేంటి ఇప్పుడు దాకా ఏం జరిగింది ఇందులోని, ఇక్కడ నుంచి ఒక వేవ్, ఇది డౌన్ ఫాల్ అనమాట. 1, ఇది 2, ఇది 3. సో ఇదేంటంటే నెంబర్ 4 అనేది కంటిన్యూ అవుతుంది. అది అయిన తర్వాత 5th వేవ్ కిందకు వస్తుందో లేదో మనం చూసుకుంటాం. ఓకేనా, మార్కెట్ ట్రెండ్ అయితే మారలేదు. సో అలాగని మీరు చెప్తున్నాం కదండి పైకి వెళ్ళగానే షార్ట్ కొట్టడం కాదు. సో ఎందుకంటే ఇది వాలటిలిటీ చూసారు ఇక్కడ, ఈ వాలటిలిటీ చూసారా మీరు, ఆల్రెడీ పడిపోతుంది అనుకుని ఎంత గట్టిగా రివర్స్ ఇచ్చిందో. సో నిన్న మార్కెట్ మూవ్మెంట్ కూడా పైకే ఉంది, కానీ ఆ తర్వాత సడన్ గా కిందకి. ఇది 1 hour క్యాండిల్. ఇది ఏంటిది, దీన్ని ఏమంటారు తెలుసు కదా మీకు, బేసిక్స్ చేశారు కదా. దిస్ ఇస్ షూటింగ్ స్టార్. దీని కన్ఫర్మేషన్ ఎక్కడికి వచ్చింది, మార్కెట్ కిందకి అనమాట. సో ఇక్కడ నుంచి కిందకి వస్తుందో పైకి వెళ్తుందో తర్వాత చూద్దాం. సో కానీ ఏం జరిగిందంటే ఇందులో డేటా ఏం చెప్తున్నారు, మీరు అందరూ ఫాలో అయ్యేది ఏంటి, ఎఫ్ఐడిఏ డేటా, రోజు దాని గురించి కదా కదా. డిఐఎస్ 600 crores కొన్నారు, ఎఫ్ఐఎస్ ఎఫ్ఐ 600 crores కొన్నారు, డిఐ అరౌండ్ 5,500 crores కొన్నారు. ఇంత ఎక్కువ కొన్నప్పుడు కూడా మార్కెట్ చూసారా ఫాల్ ఎలా వచ్చిందో, అంటే ఏదో ఉంది. సో దీని మీద ఒక వీడియో చేశాను, లాస్ట్లో ఉంటుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూడండి మళ్ళీ. సో ప్రొపరేటరీ ట్రేడింగ్ ఫిర్మ్స్, హెడ్జ్ ఫండ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. మార్కెట్ మూవర్స్ వాళ్ళు కూడా అమ్ముతారు. ఆ డేటా మనకి ఎప్పుడు బయటికి రాదు. ఏదైతే మనం ఎఫ్ఐఐ డిఐ డేటా అనుకుంటున్నాం అది ఓన్లీ 10%. 90% చాలా ఉంది, అది మనకు చూపించరు. అది రూల్, అది చూపించకూడదు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే స్ట్రాటజీ ఏమైనా లీక్ అవుతుంది అని, అందువల్ల చూపించరు అనమాట. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. మీరు ఎప్పుడు ఎఫ్ఐ డేటా చూసుకొని మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకోవద్దు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ డేటా చూస్తున్నారు కదా, ఎప్పుడైనా పైకి వెళ్ళి దానివల్ల ఏమైనా డబ్బులు వచ్చాయా, రాలేదు కదా. ఇప్పుడు రాలేదు, ఎప్పటికీ రావు. ఆ డేటా ఎందుకు పనికిరాని డేటా. జస్ట్ ఏంటి అంటే ఎఫ్ఐ డేటా మామూలుగా కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుందని మనకు చూపిస్తారనమాట. ఏదైతే బై అండ్ సెల్ అవుతుందో అందులో చిన్న పార్ట్ మనకు చూపిస్తారంటే ఈ టైప్లో అవుతుందని. దాన్ని మనం అనాలిసిస్ అనేసుకొని ఇంకా అదే నిజం అనేసుకుంటే మరి మనం ఏం చేయలేం. సో బ్యాంక్ నిఫ్టీ 1D క్యాండిల్ ఈ ఏరియా ఉంది కదా, ఇది మొన్న ఎప్పుడో మనం మాట్లాడుకున్నాం క్రాస్ అవుతుందని. ఇది ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇది కరెక్టివ్ రైజ్ లో ఉంది. సో ఇది ఇంకా పైకి వెళ్తుందా నిఫ్టీతో పాటు, లేకపోతే ఎక్కడి నుంచి తిరుగుతుందా అన్నది చూద్దాం. బైలోని ప్రాబ్లం ఉంటుంది, సెల్లోని ప్రాబ్లం ఉంటుంది. హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ హెడ్జ్ కావాలి ట్రేడ్ చేయాలంటే ఇందులో. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ ఏంటి, సిల్వర్. సిల్వర్ 1 week లో పెట్టాను, 1Dలోకి వద్దాం. 1D క్యాండిల్ ఇది. సో ఇది కదా ఈ ఏరియా. ఇంతకన్నా ఇది మనం చెప్పాను కదా, ఈ ఏరియా పైకి ఉండాలనేది. సిల్వర్ $62-63 పైన ఉండాలి. ఈ ఏరియా చాలా డేంజరస్ ఇది. అలాగని మనం డైరెక్ట్ ఫాలో వచ్చేస్తుంది అంటే అది కూడా కష్టమే, అంత ఈజీగా ఏం వచ్చేది. ఓకేనా, అదేం చెప్పలేము మనం. సో కానీ ఈ పైన ఎప్పుడైతే మనకు ట్రేడ్ చేస్తుందో మనం సిల్వర్లోని కానీ గోల్డ్ మళ్ళీ చూపిస్తాను. సిల్వర్లో మనం సేఫ్ సైడ్ అనమాట. ఓకేనా, ఈ ఏరియా తక్కువ రేటు వస్తుంది కదా అని మనం కక్కుర్తి పడిపోయి కొనుక్కోవడం కాదు. పొరపాటున కిందకు వచ్చారు మీరు ట్రాప్ అయిపోతారు. ఇక్కడ ప్రతిదానికి ఒక టైమింగ్ ఉంటుంది, ఒక ఏరియా ఉంటుంది బై. ఓకేనా, 50% 70% డిస్కౌంట్లో వస్తుందని కొనేయడం కాదు. కొంటే 70% ఏదైతే మీకు, ఇప్పుడు ఒక స్టాక్ ఉంది, ఒక 500 రూపీస్ స్టాక్ ఏదైతే ఉందో అది అరౌండ్ 300కి వచ్చింది అనుకుందాం, 200 రూపీస్ పడింది అంటే దాని అర్థం మనం మంచి చీప్గా దొరికినట్టే కదా. కానీ నేనేమంటానంటే ఏదైతే స్టాక్ 500 నుంచి 300 పడిందో, ఎంత పొటెన్షియల్ ఉందో దానికి, అదే 300 నుంచి అది 150 కూడా వెళ్ళొచ్చు, అంత కెపాసిటీ ఉంటుంది దాంట్లో. సో జాగ్రత్తగా ఉంది. అదే దీన్ని అప్ సైడ్ తీసుకుంటే ఒక స్టాక్ ఏదైతే 500 నుంచి 800కి వెళ్ళిపోయింది అనుకున్నాం, చాలా ఎక్కువ వచ్చింది అనుకుంటారు కదా, అదే స్టాక్ 800 నుంచి 1800కి, అంటే 10 times రిటర్న్స్ మళ్ళీ. ఆ టైప్ ఆఫ్ వచ్చే కెపాసిటీ కూడా దాంట్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా, మార్కెట్ పనిచేయడం అలా చేస్తుంది. ఏదన్నా మార్కెట్లో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే మీకు చాలా కాస్ట్లీగా దొరుకుతుంది, వాల్యూ ఎక్కువైపోయింది అనుకుంటారో దాని వాల్యూ ఇంకా డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే చీప్గా ఉంది అనుకున్నారో స్టాక్, అది ఇంకా చీప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు నమ్ముతారో నమ్మరో మరి చూసుకోవాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ బీటీసీ.
సో సేమ్ బీటీసీ ఎక్కడికి కదలట్లేదు అంతాను. బీటీసీ పొరపాటున అసలు ఈ లెవెల్ దాటి కిందకు వచ్చిందంటే ఇది వరల్డ్ మార్కెట్లో కూడా చాలా ప్రమాదం. ఓకే, మీరు అనుకుంటారు ఏంటంటే బీటీసీకి స్టాక్ మార్కెట్ సంబంధం ఉంది, డబ్బులు అటు ఇటు షిఫ్ట్ అవుతుంటాయి. ఓకేనా, ఇది కిందకు వస్తే మాత్రం చాలా ఇది ఇంకేం లేనట్టే. బీటీసీ ఇక్కడ ఉండకూడదు, అసలు ఈ పైన ఉండాలి. అప్పుడే మనకి ఒక ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాకపోతే ఒక 1 year తర్వాతైనా మంచి మూమెంట్. ఓకేనా, సో ఇప్పుడు గోల్డ్లో మంచి కరెక్షన్ వచ్చింది. సో యాక్చువల్లీ నాకు ప్రాబ్లం ఏంటంటే ఏది ఈ చిన్న కరెక్షన్ ఏదైతే వచ్చిందో దీన్ని చూసి అప్పుడే టీవీ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, ట్విట్టర్లోనే అట్లా స్టార్ట్ అయిపోయారు. మంచి కరెక్షన్ వచ్చింది, కొనేసుకోవచ్చు. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఏంటి ఇక్కడ ఇంకా పడిపోద్ది ఇది అని. ఓకేనా, పడితే పడవచ్చు. ఇక్కడ నుంచి ఇది పడిందంటే ఇన్వెస్ట్మెంట్ పనికిరాదని అర్థం. మీరు గోల్డ్ వస్తువులు కొనుక్కుంటారు, ఆర్నమెంట్స్ కొనుక్కుంటారు, అది వేరే విషయం, దానికి ఎప్పుడు ఇది లేదు. కానీ ఏదైతే ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ట్రాప్ అయిపోయినట్టు. ఈ ఏరియా కంపల్సరీగా ఇది పైనే ఉండాలి, 4293 ఆ ఏరియా. ఈ పైన ఉంటేనే మనకు ఒక బుల్ ట్రెండ్ దీనిలో అవుతుంది, లేదా మనకంతా టైం వేస్ట్. ఓకేనా, సో నెక్స్ట్ ఒకటి నిఫ్టీ ఎనర్జీ సెక్టర్ చూద్దాం. సో నిఫ్టీ ఎనర్జీ సెక్టర్ నేను దీనిలో పెడుతున్నాను, వీక్లీలో పెట్టాను అనమాట. సో ఈ ఏరియాలో ఇది కొంచెం కరెక్షన్ చేయాల్సింది కానీ చేయలేదు. సో కాకపోతే ఏంటంటే న్యూస్ ఫ్లో కరెక్ట్గా ఉంది, డబ్బులు కూడా ఇందులోకే వెళ్తున్నాయి. సో దీనివల్ల ఇక్కడి నుంచి కరెక్షన్ రాకుండా పైకి వెళ్ళింది అనమాట. సో ఏదైనా ఇది ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ ఏరియాలో కన్సోలిడేషన్ చేయాలి. కానీ ఏం జరుగుతుందో మనం చూద్దాం అనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు ఎనర్జీ సెక్టర్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గానే ఇచ్చింది, బాగా ఉంది. సో మార్కెట్లోని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే టైం అనేది వచ్చింది, కానీ మీకు స్టాక్ సెలెక్షన్ తెలియాలి. స్టాక్ 50% పడిపోయింది కొనేస్తాను అనుకుంటే మాత్రం మీ అంత అమాయకులు ఎవరూ లేరు. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉంది. సెలక్షన్ కరెక్ట్గా తెలియాలి, తెలిస్తేనే. ఫండమెంటల్స్ బాగున్నాయి. సో ఫండమెంటల్స్ బాగున్నాయి, ఐటీ సెక్టర్ ఎప్పటి నుంచే చెప్తున్నారు, 2 సంవత్సరాలు పర్ఫార్మెన్స్ లేదు మరి. ఓకేనా, సో ఇది ఒక టైం వచ్చింది మనకి మార్కెట్లో డబ్బులు పెట్టడానికి, ఇన్వెస్ట్ చేయడం. కానీ స్టాక్ సెలక్షన్ కరెక్ట్గా తెలియాలి. చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరు ఉంటారో వాళ్ళని కంపల్సరీగా కన్సల్ట్ చేయండి. ఓకేనా, సో ఇంకేంటంటే నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లోని పెట్టిన వాళ్ళు ఓకే ఇప్పుడు అంతా చాలా వరకు తగ్గిపోతున్నాయి. డబ్బులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎస్ఐపీలు చాలా మంది కట్ చేస్తారని విన్నాను, న్యూస్ కూడా అదే వస్తుంది. సో ఏంటంటే పేషెన్స్ లేదు మనకి యాక్చువల్లీ. జస్ట్ 1.5 year 2 years కరెక్షన్, దాన్ని కూడా తట్టుకోలేకపోతే ఎలాగ. ఓకేనా, సో అందువల్ల జాగ్రత్తగా ఉండండి. బల్క్లోని ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చేయొద్దు. ఎస్ఐపీలు కంటిన్యూ చేస్తున్నారు మీరు, కానీ పేషెన్స్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ కావాలి. కంపల్సరీగా పేషెన్స్ బ్రేక్ చేస్తుంది మార్కెట్ అన్నమాట. ఓకేనా, ఇలాగ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఏంటి మొన్నటిదాకా మ్యూచువల్ ఫండ్ సహియే, మ్యూచువల్ ఫండ్ చాలా మంచివి అనే యాడ్లు వచ్చేవి, మూవీ థియేటర్కి వెళ్ళిన అవే యాడ్లు. ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయిందో లాస్ట్ 1 year నుంచి యాడే ఆపేశారు, యాడ్లు ఇవ్వడం మానేశారు. ఓకే, అంతే, అలాగే ఉంటుంది పరిస్థితి. పరిస్థితి బాగుంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓకేనా, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్ ఇండివిజువల్ స్టాక్స్లో పెట్టినవారు మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే టోటల్ నిఫ్టీ తీసుకుంటే ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, అందులో ఓన్లీ 10 to 20% మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నాయి. ఇందులో 3 types ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని లాస్ట్ 3 months నుంచి ట్రెండ్ పట్టేసుకున్నాయి. ఓకేనా, అవి వెళ్ళిపోతున్నాయి, వాటిని వదిలేయండి. వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటారో లేదో అనేది మీ ఇష్టం. కానీ ఒక గ్రూప్ ఏంటి ఆల్రెడీ సైడ్ అయిపోయింది మార్కెట్ నుంచి. ఓకేనా, సెకండ్ గ్రూప్ ఏంటి అంటే జస్ట్ ఇప్పుడే బ్రేక్అవుట్స్ వచ్చి కరెక్ట్గా టైంలో ఉన్నాయి అనమాట. కరెక్ట్ టైం ఇక్కడ నుంచి బుల్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే టైంలో కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటి కరెక్ట్గా మంచి ఎంత కరెక్షన్ చేయాలో ఆ కరెక్షన్ చేసి రెడీగా ఉన్నాయన్నమాట. ఏంటి అప్ ట్రెండ్లోకి వెళ్ళడానికి. సో అలాంటి వాటిని మనం పట్టుకోవాలి. సో మెయిన్ ఏంటి అంటే ఇది మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఉందో నిఫ్టీ లెవెల్స్, సెన్సెక్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చూసి ట్రేడ్ చేయడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ శుద్ధ దండగా. ఓకే, ఈ మార్కెట్ ఓవరాల్ మార్కెట్ కాదు, ఇది ఓన్లీ కంప్లీట్ స్టాక్ స్పెసిఫిక్. ఇది మీకు కరెక్ట్గా స్టాక్ పట్టుకోవడం వస్తేనే ఇన్వెస్ట్ చేయండి, వాళ్ళకే డబ్బులు వస్తాయి, ఇంకెవరికి రావు. ఓకే, ఇదేంటి 2026 జూన్ అనుకుందాం. ఈ టైంలో ఎవరైతే మీకు స్టాక్ సెలెక్షన్ కరెక్ట్గా చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు డబ్బులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎవరైతే 2024 నుంచి బై ఆన్ డిప్ చేస్తున్నారో వాళ్ళకైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు అన్నీ అయిపోయి నాకు తెలుసు. ఓకేనా, బై ఆన్ డిప్ చేసి మీ దగ్గర అన్నీ అయిపోయి ఇప్పుడు పెట్టడానికి ఏం లేదు. సో ఓకే, మీరు ఏం చేస్తారు, ఇప్పుడు వెయిట్ చేస్తారు. సో దీన్నే ట్రాప్ అవ్వడం అంటారు. సో ఇప్పుడు 2026 జూన్లో బై ఆన్ డిప్ చేసి కరెక్ట్గా ఈ టైంలో యావరేజ్ చేసి వాళ్ళకి 2024 నుంచి 2 years నుంచి చేసుకుని వస్తున్న వాళ్ళకి తేడా చూసారు ఎంత ఉందో. అందుకే పేషెన్స్ ఉండాలంటే అనాలిసిస్ తెలియాలి. అన్ని ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్సే. మరి 2024లో కొన్న వాళ్ళకి 2026లో కొన్న వాళ్ళు తేడా లేదా?
ఎవరు దీనిలోని స్మార్టెస్ట్ అని చెప్పచ్చు మీరు చూడండి. సో అందుకే నేను ఏమంటానంటే ప్రైస్ ఈజ్ గాడ్ అంటాను. అది మీరు పట్టుకోగలిగితే మీకే డబ్బులు. ఓకేనా? వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి మార్కెట్తోని. సో ఇంకేంటి, క్రూడ్ ఆయిల్ ఒక్కటి చూద్దాం. సో క్రూడ్ ఆయిల్లోని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వార్ గురించి మర్చిపోండి. ఓకేనా? మీరు కావాలని వార్ ఏదైతే ఉందో ఆ న్యూస్ వెతుకుతున్నారు, గుడ్ న్యూస్ కావాలనేసి. కానీ ఈ వార్ వచ్చిన దానికన్నా 2 years ముందు నుంచి మన ఇండియన్ మార్కెట్ పడుతుంది. ఓకేనా? అది గుడ్ ఫర్ నథింగ్ అసలు. ఓకే, దాని గురించి వదిలేదు, ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది, ఆగిపోవడం మంచిది. ఓకేనా? సో ఇది ఏదైతే ఉందో ఈ క్రూడ్ ఆయిల్, ఈ ప్రైస్ ఉంది చూసారా, ఇది క్రూడ్ ఆయిల్లో మనం ట్రేడ్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ఎంత పైకి వెళ్ళినా వరల్డ్ మార్కెట్స్ నచ్చదు, అది ఎక్కువ కిందకు వచ్చేసినా వరల్డ్ మార్కెట్స్ నచ్చదు. దీని రేంజ్ ఇంతే. ఓకేనా? అరౌండ్ 50, 60, 70, 80 ఈ టైప్లో ఎలాగైనా ట్రై చేస్తారు దీన్ని దించడానికి. ఓకేనా? సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.